సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు కూడా అభిమానించే కుటుంబాలు రెండు కుటుంబాలు ఉన్నాయండి. ఒకటి నందమూరి ఫ్యామిలీ, రెండవది అక్కినేని ఫ్యామిలీ. ప్రధానంగా ఈ రెండు కుటుంబాల నుంచి ఎవరు హీరోగా పరిచయం అవుతున్నారన్నా కానీ ప్రేక్షకులు కావచ్చు, ఇటు సినీ అభిమానులు కావచ్చు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి హీరో, మీరు మోక్షజ్ఞ అనుకుంటున్నారేమో, కాదండి. మోక్షజ్ఞ కాకుండా, మోక్షజ్ఞ కన్నా ముందుగానే ఇంకొక వ్యక్తి పరిచయం కాబోతున్నారు సినీ ఇండస్ట్రీకి హీరోగా. అసలు ఆ వ్యక్తి ఎవరు, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం ఈ సినిమా కబుర్ల ద్వారా. ఈ సినిమా కబుర్లు ఛానల్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి బాస్, మీకు ఒక దండం. ఎందుకంటే మీ లైక్లే ఛానల్కి ప్రాణం, మీ సబ్స్క్రిప్షనే ఛానల్కి ప్రాణం అనమాట. కాబట్టి లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అయితే మీకందరికీ తెలుసు, నందమూరి కుటుంబంలో ఎవరు హీరోగా వస్తున్నారన్నా కానీ అటు ప్రేక్షకులు ఇటు సినీ అభిమానులు చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆ కోవలోనే నందమూరి మోక్షజ్ఞ బాలకృష్ణ కుమారుడు సినిమాల్లోకి వస్తాడని, అదిగో ఈరోజు వస్తున్నాడు, డైరెక్టర్ అతనే అంటూ చాలా రకాల హంగామాలు చేస్తూ ఉంటారు. కాగా రోజులు గడుస్తున్నాయి తప్ప ఎంట్రీ మాత్రం జరగట్లా. దీనిపైన బాలకృష్ణ కూడా మాట్లాడటం జరిగింది, అది మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే మోక్షజ్ఞ ఎప్పుడు వస్తాడు ఏంటి అని సినీ ప్రేక్షకులు, నందమూరి కుటుంబ అభిమానులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మోక్షజ్ఞ కన్నా ముందుగానే మరొక హీరో నందమూరి ఫ్యామిలీ నుంచి రాబోతున్నారు అంటే చాలా ఆశ్చర్యపోతున్నారు సినీ అభిమానులు. అతను ఎవరు అనుకుంటున్నారా? నందమూరి హరికృష్ణ గారి పెద్ద కుమారుడు, జానకీరామ్ గారి పెద్ద కుమారుడు తారక రామారావు. అసలు ఎవరి డైరెక్షన్లో వస్తున్నారు, ఏంటి కథ అనే విషయాలు తెలుసుకోవాలంటే మీరు వీడియో చివరి వరకు ఆసక్తిగా చూడాల్సిందే మరి. అయితే ఇక్కడ నందమూరి హరికృష్ణ గారి పెద్ద కుమారుడు జానకీరామ్ గారు, ఆయన పెద్ద కుమారుడు తారక రామారావు గారు. అయితే జానకీరామ్ గారు రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయారు పాపం. ఆ తర్వాత కొన్ని రోజులకి నందమూరి హరికృష్ణ గారు కూడా ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ రెండు మరణాల తరువాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆ కుటుంబాలకు పెద్ద దిక్కుగా నిలబడ్డారు. పెద్ద దిక్కు కావచ్చు, మొత్తం మంచి చెడులు చూడటంలో వాళ్ళిద్దరి ప్రధాన పాత్ర అని చెప్పుకోవచ్చు, వాళ్ళిద్దరిదే. అయితే ఇక్కడ వైవిఎస్ చౌదరి, మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. వైవిఎస్ చౌదరి గారు ఈ తారక రామారావు గారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేయడం కోసం, హీరోగా పరిచయం చేయడం కోసం ఒక కథ ప్రిపేర్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట. అయితే ఈ వైవిఎస్ చౌదరి గారు సాయి ధర్మ తేజ్కి సంబంధించినటువంటి రే సినిమా మీకు గుర్తుండే ఉంటుంది. దాదాపుగా 9 సంవత్సరాలు అయిందండి. ఆ 9 సంవత్సరాల క్రితం సినిమా అయినా సరే సాయి ధర్మ తేజ్కి డిజాస్టర్, అంటే బాగా ఫ్లాప్ ఇచ్చినటువంటి సినిమా వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో. అలాంటి దర్శకుడు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి, అంటే నందమూరి ఫ్యామిలీ వారసుడు ఎవరైతే ఉన్నారో మరొక యాక్టర్గా పరిచయం కాబోతున్నటువంటి వ్యక్తి తారక రామారావు, ఇతనికి కథ రూపొందిస్తున్నాడట. అయితే ప్రేమ కథా చిత్రం అంట, మంచి ప్రేమ కథా చిత్రం అంట. దీని ద్వారానే వైవిఎస్ చౌదరి మన తారక రామారావుని సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయబోతున్నారు. అయితే ఇంతకుముందు కళ్యాణ్ రామ్ నటించినటువంటి అతనొక్కడేనో ఏదో సినిమా, ఆ సినిమాలోను నందమూరి బాలకృష్ణ నటించినటువంటి ఎన్టీఆర్ కథానాయకుడు, ఆ చిత్రంలోనూ తారక రామారావు గారు నటించారంట. అయితే తొలిసారిగా హీరోగా పరిచయం కాబోతున్నాడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఒక ప్రేమ కథా చిత్రంతో. అయితే దీనికి సంగీత దర్శకుడుగా కీరవాణి గారు వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పుకుంటున్నారు సినీ ఇండస్ట్రీలో. అయితే అభిమానులంతా కూడా మోక్షజ్ఞ రాక ఎప్పుడో చెప్పాలి, హీరోగా ఎప్పుడు పరిచయం కాబోతున్నాడో చెప్పాలి అని ఆసక్తిగా అడుగుతూ ఉన్నారు. కాగా మోక్షజ్ఞ కన్నా ముందుగానే మరి మనకి తారక రామారావు గారు వస్తారా, మోక్షజ్ఞ గారు వస్తారా అనేది ఎన్టీఆర్ అభిమానులు కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సినిమా అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం అన్నమాట. అర్థమైంది కదా? ముందుగా అయితే మోక్షజ్ఞ కన్నా ముందుగా తారక రామారావు వచ్చే అవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనందరం కూడా వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తే కానీ మనకు అర్థం కాదు. ఇది ఈరోజు మన సినిమా కబుర్లో వస్తున్నటువంటి స్పెషల్ టాపిక్.
నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.